మాకు మాత్రం గలీజే కాదు. నీ సిగ్గులేదురా నీకు? నువ్వు ఆల్రెడీ ఒకసారి బుగ్గగా చేసినావు. నాకు అమ్మాయి కావాలరా నాయన, నేను చెప్పే ఫస్ట్. ఏమో చేయలేను ప్రెగ్నెన్సీ అమ్మ, మీరు అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఒకటి చెప్పనా, మరి మళ్ళీ ఫీల్ కావద్దు ఇవన్నీ చెప్పినాక. కాకపోతే ఆమె ఫస్ట్ హస్బెండ్ ఉన్నాడు కదా, సండే హస్బెండ్ తోటి ఉంటదంట. మరి సండే ఒక్క రోజు కదా, మిగతా 6 రోజులు నీతో ఉంటది కదా. సండే ఒక్క రోజు ఏంటన్నా? సండే ఒక్క రోజు. మీరు ఇష్టంగా పెళ్లి చేసుకుంటా అంటున్నారు కాబట్టి సరే, నేను కూడా అదే ఇంట్లో ఉంటాను. పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు, మీ అన్న నేను కలిసి పెళ్లి చేస్తాను నీకు. కరువులో ఉన్న ఆడుకోవచ్చు మరి ఇంతకాలం కాదన్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మణి బంజారా. సో ఈరోజు ప్రాంక్ కాల్ చేయడానికి మాధవి వచ్చింది. హాయ్ మాధవి. హాయ్. హలో. ఎలా ఉన్నావు? బాగున్నా. నేను బాగున్నా. నువ్వు నా పక్కన ఉన్నావు కదా, ఇంకా బాగున్నా. నిజంగా నేను అంటే కెమెరాలో నువ్వు పక్కన కూర్చోగానే నా ఫేస్ కి బ్రైట్నెస్ వచ్చింది. ఓ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అంటే క్యూట్ గా ఉన్నావు కదా. ఏమో మీరు నాకు ప్రాంక్ చేస్తారేమోనని డౌట్ వస్తుంది. లేదు, ప్రాంక్ చేయట్లేదు, నిజం చెప్తున్నా. నిజమైతే ఓకే. అరే నిజం చెప్తున్నా. సరే మరి మీరు అన్నిసార్లు నిజం చెప్తున్నా అంటే నాకు అదే అబద్ధంలా అనిపిస్తుంది. ఎంతగా నవ్వుతున్నది అంటే బేసిక్గా రెండు మాటలతో పడతారు. మా అమ్మ అంటే నన్ను మాటలతో పడేస్తావు అని, నేను మాత్రం నీ నవ్వుకు పడిపోయా. దెబ్బలు కూడా పడా అంటే ఆ పడ్డం కాదు, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకొకసారి నవ్వుకు నేను నీకు కమిట్ అయిపోతా. వద్దండి. ఎవరి మీద ప్రాంక్ కాల్ చేస్తావు? మా బ్రో ఉన్నాడు, మా వాడికి కాల్ చేస్తా. ఏమని చేస్తావు? ఆయనకి గర్ల్ ఫ్రెండ్ లేదు, ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసిన చేస్తా. నాకు లేదు, చేయొచ్చు కదా ప్లీజ్. సరే మీకు కూడా ప్రాంక్ చేద్దాం అయితే. సో గైస్, వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, బ్రదర్ ఫ్రెండ్ ఒకటే, ఓకే డన్. సో వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి సో ఒక అమ్మాయిని సెట్ చేస్తారని చెప్తుందంట. ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఎవరైనా ఇలా సెట్ చేస్తారని నమ్మకండి. ఓకే డన్, చెయ్యి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో. హలో ఎక్కడున్నావు మచ్చా? షాప్లా. ఏం చేస్తున్నావు? బతుకుదేరు. అంతేనా? నేను ఇందాక వచ్చేటప్పుడు ఒక అమ్మాయి కలిసింది నాకు. ఎంత మంచిగా ఉంది తెలుసా, సూపర్ ఉంది, వైట్గా ఉంది, మంచిగా ఉంది. అదే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, మంచిగా మీరిద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు అనేసి అనుకుంటున్నా. నీకన్నా అందంగా ఉందిరా. ఫోటో వెనకసరికి కానీ ఎట్లుంటది ఏం కథ ఏమని అడగవా? అబ్బో అంత నమ్మకమా? కాకపోతే ఆమెకి ఒక 3 members బాయ్ ఫ్రెండ్స్ కూడా అంట. అమ్మాయి మెయింటెనెన్స్ మొత్తం అదే చూసుకుంటదంట. కాకపోతే ఏడికి పోతా అంటే అడిగి తిప్పాలంట ఆమెని. ఆమె పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? పెళ్ళి అనేది తెలియదు కానీ బయట మాత్రం తిరుగుదామని అన్నది, రోడ్ల మీద షాపింగ్లు. తిరుగుడు అంటే మళ్ళీ గలీజ్గా కాదమ్మా, షాపింగ్స్, సినిమాలు అంతే. మాత్రం గలీజే కాదు. నీ సిగ్గులేదురా నీకు? అసలు నీ దగ్గర సిగ్గుపడితే ఇంకేం లే. సరే గానీ నెంబర్ పెట్టి, మళ్ళా నెంబర్ పెట్టి జల్దీ. నెంబరా? ఫోటో అడగాలి కదరా ఫస్ట్. ఒక్కరే ఫోటోలు ఎందుకు కదా మాకు. మరి ఎట్లా నిజంగా మాట్లాడతావు తనతోటి? నెంబర్ ఇస్తా.
నేను నిజంగా మాట్లాడినా, అబద్ధం కాదు. నిజంగానా? మాట్లాడని ఏమన్నా అడగాలి? కావాలంటే మీ పృథ్వీని అడుగు. వల్ల చెప్పదు కానీ నిజంగా చెప్పు, ఎందుకంటే నన్ను ఆల్రెడీ అన్న ఏమంటారు ఒకసారి అయినా కాబట్టి పిచ్చిలేస్తావు నాకు ఫీలింగ్స్. కాదు నేను మాట్లాడినప్పుడు పృథ్వీ కూడా ఉన్నాడు, కావాలంటే ఆ కాన్ఫరెన్స్ కలుపుతా మాట్లాడు. ఏమవుతుంది మళ్ళీ అన్నకు లీక్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతాయి కానీ. నేను ఆల్రెడీ చెప్పినా, మీ అన్న నేనే మాట్లాడినా మమ్మీ తోటి. నువ్వు ఉండు, ఒక్క నిమిషం ఉండు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మీ అమ్మ ఎవరికి ఫోన్ చేసినా బిజీ ఉంటారు లేదా తర్వాత. హలో 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 హలో, వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. పృథ్వీ నీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నువ్వు ఆల్రెడీ ఒకసారి బుగ్గగా చేసినావు. లేదు నిజంగా మంచిగా ఉందిరా, నేను కూడా చూసిన పొద్దుగల ఫోటో పంపించిండే. నేను నీకు పంపిద్దాం అనుకున్నా కానీ కొంచెం వేరే పనిలో ఉండి మర్చిపోయాను. మొత్తానికి చాలా బాగుందిరా అమ్మాయి, నిజంగా బాగుంది తెలుసా. అరే నీకైతే నిజం చెప్తున్నా, సూపర్ ఉంటది జోడి. ఇగో నిజం చెప్తున్నా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా చేసిన పని పక్కకు పెట్టి మాట్లాడుతున్నా. మచ్చా నిజంగా మచ్చా చాలా బాగుంది తెలుసా. నీకోసము నేను నీ ఫోటో చూపించిన ఆమెకి, నీకోసం ఆమె పాత బాయ్ ఫ్రెండ్స్ కూడా వదిలేస్తా అన్నది. అంత లేదు గానీ నిజం చెప్పు, ఒకవేళ చేసిందేమోలే, వేరే వాళ్ళని లవ్ చేసిందేమోలే గానీ ఏదో అయ్యింది వదిలేసి పాస్ట్ చేసి పాస్ట్. ఇప్పుడు నాతో ఎట్లుండేదనే నిజం, అది కావాలి నాకు. అవునా? కాకపోతే తనకి ఒకసారి మ్యారేజ్ అయ్యిందంట, వదిలేసిరంట హస్బెండ్, అయినా ఓకేనా? తనకి ఇద్దరు ఆల్రెడీ 2 సార్లు మ్యారేజ్ అయిందంట, ఇద్దరు వదిలేసిందంట, నీకు ఓకేనా? నాకైతే ఓకే అని చెప్పినారా, నీకు బాగుంటది అనిపించింది కాబట్టి. ఎందుకు తేడా కొట్టేసింది అమ్మ. ఇందాక నువ్వు బాయ్ ఫ్రెండ్ అన్నావు, ఆమె బాయ్ ఫ్రెండ్ అన్నా, నువ్వు పెళ్లి అంటున్నా ఏందన్నా ఇది? పెళ్లి కూడా ఆమెనే రా చెప్పింది నాకు. అన్నా కరువులో ఉన్న ఆడుకోవచ్చు కానీ మరి ఇంతకాలం కాదన్నా. నిజంగా నువ్వు ఓకే చెప్పు, ఇంకెవ్వరి దగ్గర పోదు, నీతోటే లైఫ్ లాంగ్ ఉంటది. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు, మీ అన్న నేను కలిసి పెళ్లి చేస్తాను నీకు. అంటే వాడు బాగా కొడుతున్నానంట, టార్చర్ పెడుతున్నానంట. ఫోటో చూసినప్పటి నుంచి నీకోసం అని చెప్పింది నాకైతే. మా దగ్గర చూపించాను రా అన్నావు, ఎందుకన్నా నాతో ఆడుకుంటున్నావు? హలో కాదు, నువ్వు ఇప్పుడు ఏమంటావు చెప్పు, నీకు ఓకేనా నాట్ ఓకేనా? ఇప్పుడు మీ ఇద్దరు చూసి సెలెక్ట్ చేసింది కాబట్టి నాకైతే ఓకేనే. కాకపోతే నువ్వు ఎందుకు మళ్ళీ నువ్వు వాయిస్ సరిగ్గా వినిపిస్తలే, జర ఫోన్ చౌకాడ పెట్టుకొని మాట్లాడు. ఫోన్ చౌకానే పెట్టుకున్నా గానీ నాకు నమ్ముతా, నేను మీ ఇద్దరిని నమ్ముతా. కాకపోతే ఏంటంటే నవ్వేసరికి నాకు ఎందుకో చిన్న డౌట్ అనిపిస్తుంది. అంటే ఇద్దరిని వదిలేసిందంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని నేను నవ్విన అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంట్లో సంబంధాలు చూసే కూడా ఎవరికి దేకలేదు, అది ఎక్కడో నా ఫోటో చూసి ఓకే చేసింది పాపం. కాకపోతే తను లాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొంచెము ప్రెగ్నెన్సీ వచ్చిందంట, అది కంటిన్యూ ఉందంట. మరి నీకు ఓకేనా? తిప్పిచేసావా? కాకపోతే 5 months అంట, తీపిచ్చే ఛాన్స్ ఉండదు. ఎవరో నాటిన మొక్క నీళ్ళు పోయాలి ఇప్పుడు. ఎవరో నాటిన మొక్క నేను నీళ్ళు పోయాలి ఇప్పుడు. ఏమైతుంది, నువ్వు ఒక మనిషికి ఏమంటారు లైఫ్ ఇస్తున్నావు. ఎంత గ్రేట్ నువ్వు నువ్వు ఎంత గ్రేటో నీకు తెలుస్తారే తెలుసా? పృథ్వీ నువ్వేం మాట్లాడవేంటి? పృథ్వీ వింటున్నా, మీ ఇద్దరు మాట్లాడుతారు కదా, అంటే నేను చెప్పడం కంటే నువ్వు చెప్తేనే బాగుంటది. నువ్వు చెప్పాలి, నువ్వు మీ తమ్మునికి నువ్వు చెప్తేనే అర్థమవుతుంది. నిజం రా మదన్, నేను కూడా చూసుకున్నా, మంచిగా అనిపించింది కదా. అమ్మాయిని అర్థం చేసుకోలేదేమో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అనిపించింది. నువ్వు నాకు తెలుసు నీ గురించి కాబట్టి నాకు ఎందుకో నీ పేషెంట్స్ కి నీ ఓపిక నువ్వు మంచిగా చూసుకుంటావని అనిపిస్తుంది. అమ్మాయిని అనిపించింది నాకు. ఆ పిల్లకి మస్తు ఆస్తుంది కూడా కదా. చాలా ఆశ్చర్యం కావాలి కానీ మంచిగా ఉంటే చాలు. నాకు ఎందుకో ఎట్లా అనిపిస్తుంది. కొంతమంది ఎక్కడ అమ్మాయి ఎక్కడ? ఇక్కడనే హైదరాబాద్.
హైదరాబాద్ లోనే ఉంటది. అంటే బాగా తెలుసా నీకు అమ్మాయి? నాకు కొన్ని రోజుల నుంచి పరిచయం అయింది. మంచిగానే మాట్లాడుతుంది. ఇట్లా ఇట్లా అని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. ఇట్లా వదిలేసిన మా హస్బెండ్ని అని చెప్పింది. కాకపోతే ప్రెగ్నెన్సీ ఉంది, తీపించుకోనికి కుదరదు. మంచి ఓవరాలు హోల్డ్ పెట్టిరు. సరే సరే మరి ఒకసారి మాట్లాడాలా? నువ్వు క్లియర్ గా చెప్తే మాట్లాడుతుందిరా. నువ్వేం చెప్పకుండా మాట్లాడాలంటే నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. నాకైతే నిజం చెప్తున్నారా, నేను ఎప్పుడు నీకు మంచిగా ఆలోచిస్తా కదా. మేబీ మాది కూడా అట్లా. నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నా. మరి ఎప్పుడు పెట్టుకుందాం పెళ్లి ముహూర్తాలు? నేను ఏమనుకున్నాను తెలుసా, యాక్చువల్గా ఇప్పుడు 5 months కదా, మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటే స్టమక్ పెద్ద అవుతుంది, పెళ్లి చేసుకొని కుదరదు. కాబట్టి రేపు మాట్లాడదాము అనుకుంటున్నా. అంటే ఇప్పుడు చీకటి అయిపోయింది కదా పృథ్వీ, మళ్ళీ చీకట్లో మాట్లాడొద్దు కదా, అందుకే పొద్దున మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక నువ్వు కూడా ఉంటావు కదా అప్పుడు పొద్దున అయితే. నాకైతే అమ్మాయి వాళ్ళు ఏమైనా అడిగేటోడైతే లేడు, అదొకటి చెప్పండి అమ్మాయికి. ఒకనాడు వానికి వెనక ముందు ఒకటి ఉండడు, చూసుకుందని మీరు కూడా నచ్చ చెప్పండి. ఓకే అయితే ఇప్పుడు నీకు ఓకే అయితే నేను మాట్లాడేసేస్తా మరి ఆమె తోటి. కానీ నిజంగా చెప్తున్నా, ప్రామిస్ ఇన్నిగా చెప్పిన కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే నాకు కావాలి అమ్మాయి అయితే, మళ్ళీ వాళ్ళ తరపు నుంచి ఏం రాదా లొల్లికి? అమ్మాయి సండే సండే నీ దగ్గర ఉండదు, వేరే వాళ్ళతో ఉంటుందని చెప్పు. హలో కానీ ఒకటి చెప్పనా, మరి మళ్ళీ ఫీల్ కావద్దు ఇవన్నీ చెప్పినాక. కాకపోతే ఆమె ఫస్ట్ హస్బెండ్ ఉన్నాడు కదా, సండే సండే హస్బెండ్ తోటి ఉంటదంట. మరి సండే ఒక్క రోజు కదా, మిగతా 6 రోజులు నీతో ఉంటది కదా. సండే ఒక్క రోజు ఏందన్నా? సండే ఒక్క రోజు కాదు, మిగతా మొత్తము మండే నుంచి సాటర్డే వరకు నీతోటే ఉంటది కదా. నీకు మంచి వండి పెడుతుంది, తినిపిస్తుంది, నీ బట్టలు ఉతికి పెడుతుంది, ఐరన్ చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. నేను కేర్ చేస్తుందబ్బా, పని మనిషి అయితే కేర్ చేస్తుందా చెప్పు? మంచిగా నీకు అసలు టెన్షన్ లేకుండా ఒక ప్రెగ్నెన్సీ తోటి కూడా వస్తుంది. మీరు అట్లా మాట్లాడుతున్నారు. కాదు ఇప్పుడు నువ్వు ఫైనల్ గా ఏమంటావు చెప్పు, నీకు ఓకేనా కాదా? కాదు ఇప్పుడు నీకు ఓకేనా కాదా? 2 చెప్తే బాగుండదని చెప్పలేదేమో, అది నిదానంగా చెప్తాం అనుకున్నాము. కానీ సాటర్డే సెకండ్ హస్బెండ్ తోటి ఉంటుంది అన్నావుగా. అంటే నాకు ఇటువంటి సంబంధాలు చూడకనా చెప్తున్నా చూడ. పిల్లకి మొత్తం క్లియర్ ఉన్న అమ్మాయిని అయినా పర్లేదు, నేను చేసుకుంటా. 2 కొడుకులు నేను చేసుకుంటా. అది వారం వారం వచ్చేది నాకు అర్థం కాదు. చెప్తున్నాను, ఫోటో పంపిస్తే సాటర్డే సండే కాదు, మండే ట్యూస్డే పోయినా సరే అని నేను పెళ్లి చేసుకుంటా. అంత మంచిగా ఉంటుంది అమ్మాయి. సరే మరి నీకు ఇష్టం లేదంటున్నావు కదా, నువ్వు అంత మంచి ఆఫర్ వదిలేసుకుంటున్నావు. నేను వద్దని చెప్తాను. ఆలోచించుకునే టైం దొరుకుతలేదు. మరి రేపే మాట్లాడదామంటారు. అలా 5 months ప్రెగ్నెన్సీ, మళ్ళీ 2-3 రోజులు అయితే 6 months పడతాయి. సరే నాకు చేసుకుందాం కానీ ఒకసారి మాట్లాడదాం. కాదు ఇగో మచ్చా, ఇంకో వాళ్ళ సెకండ్ హస్బెండ్ కూడా కాల్ చేస్తుండు. ఆయన ఇప్పుడే వచ్చిండు, ఆయన మాట్లాడతాడంట. మాట్లాడండి మా బ్రో. హలో 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 ఫోన్ పెట్టేస్తున్నా. మచ్చా మాట్లాడు మచ్చా, ఏం కాదు పర్లేదు మాట్లాడు, నేను ఉన్నా కదా. బ్రదర్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు చేసుకోండి. కాకపోతే సండే సాటర్డే మా వాళ్ళకి ఇచ్చేయండి. బ్రదర్ మంచి అమ్మాయి బ్రదర్, మీరు చేసుకుంటే లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. అంటే నాకు మిగతా డేస్ వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది బ్రో, అందుకని. ఏం కాదు, పెళ్లి చేసుకోవద్దు కదా బ్రదర్. మీరు కూడా పాపం అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది పెట్టినట్టే కదా. పర్లేదు బ్రదర్, ఇప్పుడు ఎలాగో మీకు 5 days సరిపోద్ది కదా.
నవ్వుతుంది అంటే నాకు ఖచ్చితంగా నేను బుక్ చేస్తుంది బ్రో. లేదు బ్రో, నేను నిజంగానే చెప్తున్నా. మీకు ఓకే అండి చెప్పండి. కాకపోతే నీకు ప్రాబ్లం లేదంటే ఆ పాపను కూడా నేనే తీసుకెళ్తాను. పాపని పుట్టబోయే బాబో పాపనో వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్తాను నేనే. అమ్మాయి నా దగ్గర వదిలేసి నాకు ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చేస్తాను. బాండ్ పేపర్ రాసిస్తాను బ్రో, కాకపోతే సాటర్డే సండే నాకే. ఏం చేస్తావు బ్రో సాటర్డే సండే? నువ్వు ఇంకోటి ఉంది కదా బ్రో. సాటర్డే సండే నా ఇష్టం బ్రో, ఆమెతో లక్కీ డేస్ నాకు. నా లైఫ్ లో సాటర్డే సండే వచ్చిందంటే దానివల్లే. నేను ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నంటే తమ్ముడు కదా మాధవి చెప్పింది మంచి అనిపించింది, కానీ మీరు కొంచెం నాకు కూడా బ్రదర్ మీరే కదా చూసారు, మీరు తనే కదా చూసారు. అమ్మాయి ఎంత బాగుంది మీరు చూసారు కదా. బాగుంది బ్రో, బాగుంది కాదనట్లేదులే, కానీ ఎక్కడ సంథింగ్. బ్రదర్ 5 నెలలు కడుపుతో ఉన్నా కూడా ఎంత అందంగా ఉందో తెలుసా బ్రదర్. మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీ పక్కన 5 months ప్రెగ్నెన్సీ తో ఫోటో దిగితే ఎట్లా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావు బ్రో? నేనేమైంది బ్రో ఇంతకి 5 months ప్రెగ్నెంట్ నా పక్కన ఉంచుకోవడం ఏంది బ్రదర్? అదే కాకుండా ఇంకో పాప ఉంటది కదా, 1 year పాప మీ పక్కనే ఉంటది, నిలబడుతుంది. మీరు ఎత్తుకోండి పాపని. అవును బ్రదర్, ఒకసారి ఆలోచించుకొని చెప్పండి మరి, లేదంటే సాటర్డే కాదు బ్రో, సాటర్డే సండే నీ దగ్గర ఉంచుకుంటాను కదా. అవును, ఆ పాపను మొత్తానికి నీ దగ్గర ఉంచుకో బ్రో. ఇప్పుడు పుట్టబోయే బాబుని వాడు ఉంచుకుంటాడు, కానీ నేను ఏదో చెప్తా కానీ మా తమ్మునికి. లేదు బ్రదర్, అంటే ఫోటోలు దిగలేను బ్రో. కాదు బ్రదర్, తను ఒక్కతే వస్తుంది బ్రో, పిల్లలు రారు. పిల్లల్ని కోసమే కదా ఆమె పెళ్లి చేసుకునేది ఆయనని. మీరు ఒక మాట పోనీయండి, మీరు ఇష్టంగా పెళ్లి చేసుకుంటా అంటున్నారు కాబట్టి సరే, నేను కూడా అదే ఇంట్లో ఉంటాను. ఇప్పుడు మీరు ఇష్టంగా, మీరు మంచి మనసు. బ్రదర్ నా పేరు రజనీకాంత్. మీరు ఎలాగో మంచి మనసుతో వినండి బ్రదర్, వినండి ఫస్ట్. మీరు మంచి మనసుతో పెళ్లి చేసుకుంటారు కాబట్టి సో సాటర్డే సండే ఎందుకు అలా తను బయటికి తీసుకురావడం? నేనే మీ ఇంట్లో ఉండిపోతా. మాధవి నువ్వు మదన్ ఒక్క నిమిషం ఆగండి. రజనీకాంత్ బ్రో. బ్రో మీ పేరే అనుకున్నా, మీరు కూడా మొత్తం రజనీకాంత్ లాగానే పర్ఫార్మెన్స్ చేస్తారు. కాదు పృథ్వీ, మీరు కమల్ హాసన్, ఇక్కడ రజనీకాంత్ ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ బ్రో. బ్రదర్ మదన్ బ్రో, వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? ఏం వీడియో అప్లోడ్ చేసానా? అన్నా నువ్వు ఒక్కసారి ఆలోచించు, నీకు ఇంత మనసు ఉంది, వీడియో అప్లోడ్ చేస్తే 10 మంది ఆంటీలు నేను మెసేజ్ చేస్తారు. చెప్పు, వీడియో అప్లోడ్ చేస్తే మంచిగా ఫాలోయింగ్ వస్తుంది, ఆంటీ ఫాలోయింగ్. సో బ్రో, పృథ్వీ బ్రో అప్లోడ్ చేసుకోవచ్చా? ప్రాబ్లం లేదా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. మదన్ పృథ్వీ ఒక్క నిమిషం లైన్ లో మళ్ళీ చేస్తున్నా. మదన్ హలో బోలో. నువ్వు ఏడున్నా ఇప్పుడు? నేనా స్టూడియోలో ఉన్నా. ఏ స్టూడియో? మా స్టూడియో. సరే ఇంటికి కలవు ఒకసారి. మంచిది. మీ ఇల్లు మాకు తెలియదండి, మీరెవరు? ఇంటికి రా, సాయంత్రం ఇంటికి వచ్చినాక కలవు. సరే బ్రో, ఇది అంటే అప్లోడ్ చేసుకొని ఇద్దామా వద్దా? కాదు సరే, అది తర్వాత సంగతి. కానీ నువ్వు ఇప్పుడు చెప్పు బ్రో, నేను స్టూడియోలోకి బయటికి పంపించారు, మళ్ళీ వీళ్ళని ఇక్కడ కట్టేస్తారు. నువ్వు ఇంటికి రా, చేసుకో, అప్లోడ్ చేసుకోవచ్చు అంట. ఓకే థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ మాట్లాడుకోండి మీరు. సో గైస్ చూసారు కదా ఎలా అనిపించింది? చాలా క్రేజీ అనిపించింది నాకైతే, సీరియస్ గా చెప్తున్నా. ఇప్పటిదాకా నేను చేసిన వీడియోలో ఇది ఫన్, సూపర్ ఫన్. సో నిజంగా మీ ఫ్రెండ్ అంత మంచి మనసు ఉంది ఆయనకి, చాలా మంచోడు. అవునా? అందుకే ఆడుకుంటారు మీరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి. థ్యాంక్ యూ.